ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. దేవుడు ఈ యొక్క సమయమునందు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి అవకాశం ఇచ్చాడండి. మరి ఈ యొక్క సమయమందు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నమ్మకము గురించి మరి చెప్పాలని నేను చాలా ఆశపడుతూ ఉన్నాను. నమ్మకం అనేది ప్రతి మనిషికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమై ఉన్నది. నమ్మకం లేకుండా మనం ఏమీ కూడా మరి జరిగించలేము. అయితే ఒక వాస్తవ సత్యాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి తను చేసేటువంటి పనిలో ఒకానొక దినాన్న ఆయన ఒక విషయాన్ని అందరి దృష్టిలోని కూడా మరి నమ్మకం గురించి ఒక సత్యాన్ని అందరికీ తెలియపరచాలని ఆయన ఒక సంఘటన జరిగించి ఉన్నాడు. 2 పర్వతముల మధ్య ఒక పొడవంటి తాడు కట్టి ఆ యొక్క లోతులో ఉన్నటువంటి ఒక లోయ పైన ఆ యొక్క తాడు మీద అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. అయితే అక్కడ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యి, ఏంటి ఆ యొక్క మనిషి అంత ఎత్తులో ఒక తాడు మీద నడుస్తూ ఉన్నాడు, తనకు భయం లేదా పడిపోడా అనేటువంటి విషయాన్ని వారు ఆలోచన చేసి ఆశ్చర్యంతో కేకలు వేస్తూ ఉన్నారు. అయితే ఆయన అటు ఇటు నడిచిన తర్వాత వారిని ప్రశ్నించాడు. నేను నడుస్తూ ఉన్నానని మీరు నమ్ముచున్నారంటే నమ్ముతున్నాము అని ఆశ్చర్యంగా క్లాప్స్ కొడుతూ చాలా ఆ యొక్క వ్యక్తిని గౌరవించారు. అయితే ఆయన ఒక మాట అన్నారు, అయితే మీలో ఒకరు వస్తే నేను వారిని అవతల వైపుగా తీసుకుని వెళ్తానని అడిగినప్పుడు ప్రియ దేవుని వారు ఎవ్వరు కూడా మరి సమాధానం ఇవ్వలేదు, మౌనంగా ఉండిపోయారు. అయితే వారి మధ్యలో నుంచి ఒక చిన్న కుమారుడు నేను వస్తానని తన చెయ్యి పైకి వెత్తి ఆ యొక్క వ్యక్తితో అన్నప్పుడు ఆయన ఈ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి తన భుజముల మీద ఎక్కించుకొని అటువైపునకి తీసుకువెళ్ళి మరలా తిరిగి తీసుకుని వచ్చాడు. అయితే దిగి వచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ అంటూ ఉన్నారు, నీకు భయమై లేదా? ఆయన తాడు మీద నడుస్తూ ఉంటే ఆయన భుజాల మీదకి ఎక్కి ధైర్యంగా కూర్చున్నావు, నీకు అసలు భయం లేదా అంటే ఆ కుమారుడు అంటున్నాడంట, ఆయన ఎవరో కాదు నా యొక్క కన్నా తండ్రి అని. చూసారా ప్రియ దేవుని వల్లారా, ఒక కుమారుడు తండ్రి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ సందర్భంలో ఏ సమయంలో ఎక్కడ నడుస్తున్నాడు అని ఆలోచన చేయలేదు. కానీ తండ్రి మీద నమ్మకంతో కుమారుడు తన యొక్క భుజాల మీద ఎక్కి ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసి ఆధ్యాత్మికమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని వల్లారా, ఈ లోకపు తండ్రి మీద కుమారునికి ఉన్నటువంటి యొక్క విశ్వాసము, నమ్మకము మరి అంతకంటే గనుడైన దేవుని పైన మనకు ఉండాలి. ఆయన మనల్ని ఆయన భుజముల మీద ఎక్కించుకుని మన ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే